మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మరింత ఆనందంతో ఉన్నారు. దానికల కారణం ఇయర్ ప్రారంభం అయిందో లేదో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన నటించిన మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం. దీనిలో ఇంకొక ప్రత్యేకత ఆయన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ఒక ఫుల్ లెంత్ ప్రొడ్యూసర్గా మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ని ఎంజాయ్ చేయడం. ఇలా ఈ ఆనందం డబుల్ రెట్టింపు ఉత్సాహం పెరిగిన ఇంకొక సంఘటనే ఆ ఇంట్లో జనవరి 31వ తారీఖు మళ్ళీ డబుల్ రెట్టింపు ఆనందం ఇద్దరు ట్విన్స్తో. ఉపాసన మరియు రామ్చరా కొణిదెలు ఆడపిల్లకి మగపిల్లాడికి తల్లిదండ్రులు అవ్వడంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. యావత్ సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా ఈ ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ని తెలియజేస్తూ మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ ప్రతి ఒక్కరూ కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ని పెడుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి ఆ కుటుంబానికి చెందిన పెద్ద కూతురు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్గా మొదటి సినిమాతో సక్సెస్ని సంపాదించుకున్న మరి సుష్మిత కొణిదెల ఏం చేసిందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. సుష్మిత కొణిదెల ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కూతురిగా మాత్రమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకునే విధంగా తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిరంజీవి గారు నటించిన సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమాకి ఫుల్ లెంత్ ప్రొడ్యూసర్గా మొదటి సినిమాతో హ్యూజ్ సక్సెస్ని అందుకుంది. తన సక్సెస్ని అలా ఎంజాయ్ చేస్తుందో లేదో మళ్ళీ తాను ఇంకొకసారి అత్తని అయ్యానని, ఇప్పుడు ఇద్దరు పిల్లల చేత అత్త అని పిలిపించుకోవడం తనకి చాలా స్పెషల్ అంటూ తన తమ్ముడు రామ్ చరణ్ మరియు తన మరదలు అయిన ఉపాసన కొణిదెలకి ఇద్దరికి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఎమోషనల్గా విషెస్ని కూడా పెట్టేసింది. మరి ఇంత ఆనందాన్ని తన మేనకోడలు మేనల్లుడిని దగ్గరుండి చూడటం మాత్రమే కాదు, తాను ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలని, తనకి ఒక వెకేషన్ అవసరమని తన తల్లిని తన చెల్లి అయిన శ్రీజా కొణిదెలను తీసుకొని వెకేషన్కి బయలుదేరింది. ఇక మచ్ నీడెడ్ ఏ బ్రేక్ అంటూ ముగ్గురు కలిసి ఇంటర్నేషనల్ ట్రిప్ వెకేషన్కి వెళ్తున్నాము అంటూ సుష్మిత కొణిదెల పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అదండి, అలా మొత్తానికి మెగా ఫ్యామిలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్న నేపథ్యంలోనే సుష్మిత కొణిదెల వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.